జయలక్ష్మీనారాయణ ఎస్ఎన్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఎస్ఎన్ఎస్ఎస్ గ్రూప్లో మనము ఇవాల్టి రోజున మహాభక్తురాలైన జనాబాయి గురించి తెలుసుకుందాం. జానాబాయి అనే ఆవిడ పాండురంగని దివ్యక్షేత్రంలో పాండురంగడి యొక్క మాహత్యం గురించి, పాండురంగడిని కీర్తించి పాండురంగడిలో ఐక్యమైపోయిన కథ ఒక భక్తురాలి యొక్క కథ. కలియుగంలో జరిగిన కథ. మనం చాలామంది అనుకుంటాము అన్నీ చాలా యుగాల క్రింద జరిగాయి, కలియుగంలో భగవంతుడిని పొంది భగవంతుడిలో ఐక్యమయ్యి భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారా ఏంటి, మనం ఎంత భక్తితో ఉన్నా మాత్రం భగవంతుడు కనిపిస్తాడా మనకి అని అనిపిస్తూ ఉంటుంది మనందరికీ. అయితే చాలామందికి ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే కనుక ఇది కూడా తప్పే అని నిరూపించడానికి జనాబాయి చరిత్ర ఒకటి. రెండవ తప్పు ఇంకోటి ఏంటి అని అంటే కనుక మాకు అస్సలు సమయం లేదండి, మేము చాలా బిజీగా ఉంటాము, పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పరిగెత్తాలి, ఖాళీ లేదు, పూజ చేసుకోవడానికి లేకపోతే భక్తిని ప్రకటించడానికి కావలసిన స్థానము లేదు, లేదా మేమంతా శుచిగా ఉండం, మా పక్కన శుచి శుభ్రత ఉందో లేదో, ఇలాంటివన్నీ ఆలోచించే వారందరికీ కూడా జనాబాయి చరిత్ర వాళ్ళని కూడా తప్పని నిరూపించిన చరిత్ర. అంటే భక్తికి కావాల్సింది సమయము కాదు, భక్తికి కావాల్సింది స్థానము కాదు, భక్తికి కావాల్సింది ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావు. ఎందుకు అంటే జనాబాయి అనేసరికి ఆవిడేదో గొప్ప అఖండ ఐశ్వర్యవంతురాలు, బాగా డబ్బున్న ఇంట్లో పుట్టుంటుంది, అన్నీ ఉండుంటాయి, అన్నీ అమర్చిన విస్తరని అనుకుంటున్నారేమో. కాదు, అన్నీ అమర్చిన విస్తరికి భగవంతుడిని తెలుసుకునే అవసరం వస్తుందో రాదో చెప్పలేము. కానీ జనాబాయికి మాత్రం భగవంతుడిని పొందాలి అనే ఒక భావము కలిగింది అంటే అది ఆమె ఎన్నో జన్మల సుకృతం అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆవిడ గురించి చెప్పినా మాట్లాడుకున్నా ఏదైనా మనం భక్తుల గురించి, మన ఋషుల గురించి, మన గురువుల గురించి, మన ఆచార్యుల గురించి, ఎవరి గురించి అయినా కానీ భక్తికి సంబంధించిన విషయాలు కనుక మనం మాట్లాడుతూ ఉంటే, వారు భగవంతుడిని ఎలా పొందారో మనం తెలుసుకుంటూ ఉంటే మనకి ఏమవుతుంది అని అంటే మనకి కూడా సాధన చేసే శక్తి, క్షమత ఉన్నాయి అని గుర్తించే అవకాశం లభిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఉంటాయి, అలాగే ఈ చిన్న పిల్లలో కూడా ఉన్నాయి. ఆవిడ అనేసరికి చాలా పెద్ద ఆవిడ అనుకున్నారేమో, చాలా చిన్న పిల్ల కాకుండా ఇళ్ళల్లో పని చేసుకునే అమ్మాయి. పని చేసుకుంటున్నప్పుడు శుచి శుభ్రత ఉంటుందా? గిన్నెలు కడుగుతూ ఉంటుంది, ఇల్లు ఉడిచి చల్లుతూ ఉంటుంది, కళ్ళాపి చేస్తూ ఉంటుంది, పేడ పిడకలు చేస్తూ ఉంటుంది, బట్టలు ఉతుకుతూ ఉంటుంది. విడిచిన బట్టలే కదా, తిన్న ఎంగిలే కదా. అలాంటి దాంట్లో కూడా తను భగవంతుణ్ణి ధ్యానం చేసి ఆ పాండురంగణ్ణే తన దగ్గరికి రప్పించుకున్న అనేక ఘట్టాలు. ఇందులో ప్రతి క్షణం మనకి చక్కటి ఆనందాన్ని చూపించేలాగా ఉంటుందన్నమాట. అంటే ఏం ఆనందమో ఆధ్యాత్మిక ఆనందాన్ని తెలియజేస్తుంది ఈ అమ్మాయి చరిత్ర. ఈ అమ్మాయి చరిత్ర తెలుసుకున్నా, చదివినా, విన్నా, ఇవాళ చెప్పడం ఏంటి కార్తీక మాసంలో అనుకుంటున్నారేమో. పాండురంగడికి కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి వరకు విశేషమైన రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆయన కోసం చాలామంది అభంగాలు పాడుతూ యాత్రలు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఆ యాత్రా ఫలము పూర్తి అవుతుంది. కాబట్టి అలాంటి కార్తీక మాసంలో ఏకాదశి నాడు చక్కగా జనాబాయి చరిత్ర వింటే మనకి విశేషమైన పుణ్యఫలము ప్రాప్తిస్తుంది అని చెప్పి శ్రీరంగ క్షేత్రం కాదు, పాండురంగ క్షేత్ర మహత్యంలో ఉంది. అయితే మనకి పాండురంగ క్షేత్ర మహత్యం గురించి పెద్దగా తెలియకపోవచ్చు, మన చుట్టూ ఉన్న దేవాలయాల మహత్యమే మనకి తెలియకపోవచ్చు. కానీ అలాంటి క్షేత్రాల్లో ఉన్న మహత్యం గురించి మనం తెలుసుకుందాం. పాండురంగడంట పిలిస్తే పలికే దైవం అట, ఎవరు పిలిచినా వెళ్ళిపోతాడట. ఒకసారి యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్తుందిట, హరినామ సంకీర్తన చేస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారట. ఎక్కడ కృష్ణుడు వెళ్ళిపోతాడో హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటే, అందుకని వాళ్ళు బూచోడ్రా కృష్ణ, అటు వెళ్ళకు, వెళ్తే కనుక వాళ్ళు నిన్ను వాళ్ళ సంచిలో పెట్టుకుని వెళ్ళిపోతారు అని చెప్తుందిట యశోదాదేవి కృష్ణుడికి. ఎందుకంటే పరమాత్ముడు అంతటి సులభుడట. భక్తితో గానము చేస్తే, తన్మయత్వంతో ఆయనని ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనల్ని అనుగ్రహించే దైవముగా ఆ పాండురంగడు సదా అందరికీ హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నట. అందుకే ఒక భక్తుడి కోసం ఒక ఇటుక మీద ఎన్నో యుగాలుగా నిలబడిపోయి మనతో పూజలు అందుకుంటున్న ఆ స్వామి విశేషాన్ని తెలుసుకుందాం ఈ అమ్మాయి జీవిత చరిత్రలో. ఇక్కడ మనము పాండురంగడి క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాండురంగ క్షేత్రంలో ఒక విశేషం ఉంది. తిరుమలలో మనకి
ఒక మొదటి మెట్టు గురించి కులశేఖర మెట్టు అని మనం ఎలా అనుకుంటామో అలాగే నామదేవర మెట్టు అని చెప్పి మనకి పాండురంగ క్షేత్రంలో ఉంటుంది. అంటే నామదేవుడు ఎవరు అని అంటే గనక పాండురంగని నిత్యం స్మరణ చేస్తూ అసలు ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచనే లేకుండా ఎంతసేపు భగవంతుడి దగ్గరే ఉంటూ ఆ పాండురంగుడి యొక్క మహత్యాన్ని వింటూ చదువుతూ అభంగాలు పాడుతూ భక్తులని చూస్తూ తన్మయత్వంలో ఉండిపోయేవాడే నామదేవుడు. అలాంటి నామదేవుడి యొక్క కథ కూడా జనాబాయి చరిత్రలో కలిసిపోయి ఉండడం ఇంకొక విశేషం దీంట్లో. అయితే ఈ పాండురంగ స్వామిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళంతా ఎవరయ్యా అనుకుంటున్నావా? అంతా రైతులు వస్తూ ఉంటారు, అలాగే చెప్పులు కుట్టేవాళ్ళు వస్తారు, ఇంకొకటి కుమ్మరి కూలీలు కూడా వస్తారయ్యా. ఇంకా ఎవరెవరు వస్తారంటే రైవాడు వస్తాడు, మంగళివాడు వస్తాడు, కిరాణా కొట్టువాడు కూడా వస్తాడు. అందరూ ఆయనకి పెట్టుకున్నది భక్త తుకారాం భక్తుడే. అలా ఒకరు కాదు, కిరాణా కొట్టు పెట్టుకున్న భక్త తుకారాం కూడా ఆయన భక్తుడే. ఆయన కోసమే కదా ఈయన వచ్చి అలా ఇటుక మీద నిలబడిపోయాడు. అలా ఒకరు కాదట, ఇద్దరు కాదట, ఎవరు చూసినా ఆయనకి కులం లేదు, మతం లేదు, స్త్రీయా పురుషుడా అనే భేదము కూడా లేదుట. అలాంటి వాడు పాండురంగడట. అందరినీ దగ్గరికి తీసేసుకుంటాడట, ఎవరు పిలిచినా వెళ్ళిపోతాడట. అలాంటి పాండురంగని యొక్క కీర్తిని పాడుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళల్లో ఈ నామదేవరు కూడా ఒకటే అట. అయితే ఈయన తల్లి పేరేంటంటే గుణాబాయి అనే ఆవిడ ఈయన తల్లి. ఈయన భార్య పేరు రాజాయి. అయితే ఈయన ఇంటికి రాకపోతే భార్య పిల్లలు ఏమైపోతారు అని చెప్పి ఆ పాండురంగడి మీద అభంగాలు పాడుతూ, ఓ పాండురంగ నా కొడుకుని ఇంటికి పంపించవయ్యా అని చెప్పి అభంగాలు పాడిందిట ఆ తల్లి. ఆవిడ అభంగాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా రాజాయి ఆయన భార్య కూడా నా భర్తని ఇంటికి పంపు పాండురంగ అని చెప్పి అభంగాలు పాడిందిట. ఆ అభంగాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఈయన అభంగాలు వింటూ అభంగాలు పాడుతూ అందరి యొక్క భక్తిని ప్రశంసల్ని తెలుసుకుంటూ ఇక్కడ జనాబాయి చరిత్ర విశేషం ఏంటంటే ఎంతోమంది మహాపురుషుల యొక్క గాథ ఇందులో మనకి తెలిసి తెలియకుండానే ఒక చక్కటి టచ్ ఇచ్చి వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే ఈయన దేవాలయంలో అందరూ వెళ్ళిపోయారట. దీపాలన్నీ పెట్టేసుకుని ఆయన చక్కగా మళ్ళీ అక్కడే కూర్చుని స్వామిని ఆరాధిస్తున్న సమయంలో దూరంగా ఒక చిన్న అమ్మాయి లంగా జాకెట్ వేసుకుని కూర్చుని కనిపించిందిట. ఎవరమ్మా నువ్వు అని దగ్గరికి వెళ్ళి నామదేవుడు అడిగారట. ఆ అమ్మాయి చెప్తుంది, నాకు తల్లి లేడు తండ్రి లేడు, తల్లి తండ్రి పైకి పోయారు, ఇంకా మిగిలింది ఎవరు నాకు? ఈ పాండురంగడే. ఈ పాండురంగడే నాకు సఖ, ఈ పాండురంగడే నాకు అన్న, ఈ పాండురంగడే నాకు భర్త, ఈ పాండురంగడే నా తల్లి, నా తండ్రి, నా సర్వం, నా బంధువు, అన్ని విధాలుగా ఈ పాండురంగడే అని అంత చిన్న అమ్మాయి చెప్పడం నామదేవుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందిట. ఎక్కడికి వెళ్తావా అమ్మ అంటే, ఎక్కడికి వెళ్తాను, నాకు ఆశ్రయించాల్సింది, ఆశ్రయం ఇవ్వవలసింది వాడు ఎవరు? పాండురంగడే. ఎందుకు? ఈ జగత్తునంతా కారకుడు వాడే కదా, జగత్తుకి ఆధారమైన వాడు కూడా వాడే కదా, జగత్తును నడిపేవాడు కూడా వాడే కదా, కాబట్టి నన్ను చూసుకోవాల్సిన వాడెవరు? ఆయనే కదా. అందుకనే ఆ సఖుడి దగ్గరికే వచ్చి కూర్చున్నానంటుందిట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క జ్ఞానానికి ఆశ్చర్యం వేసిందంట నామదేవరికి. ఎంత పిల్లండి, ఇంత చిన్న పిల్ల. అంత చిన్న పిల్లని చూసి ఆ అమ్మాయి మాట్లాడే మాటలు చూస్తుంటే ఎక్కడైనా ఎవరికైనా జ్ఞానం బాగా పండితే తప్ప, అంటే వేదాలు చదువుకుని ఉండాలి, పురాణాలు పురుషోత్తమాలన్నీ తెలిసి ఉండాలి, అన్ని ఉత్తరాలు అన్నీ అందరి దగ్గరికి వెళ్ళిపోయి మన జ్ఞానం నేర్చుకుని ఉండాలి అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఈ స్తోత్రాలు చదవాలి, ఆ స్తోత్రాలు చదవాలి, ఆ యాగాలు చేయాలి, ఈ యాగాలు చేయాలి, ఇలాంటి పూజలు చేయాలి, అలాంటి పూజలు చేయాలి అనుకుంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే ఒక సామెత ఉంది చూడండి. అదేవిధంగా జనాభాయి కూడా భగవంతుడి ముందు కూర్చుని చిరిగిపోయిన లంగా జాకెట్ తోటి ఆ స్వామిని చెప్తోందిట. ఆ స్వామికి ఇలా వేడుకుంటోందిట, నీవే నాకు అంతా అని చెప్పేసరికి నామదేవరు ఆశ్చర్యపడిపోయాడట. అది ఇక్కడ విశేషం మనకి.